ఎలా ఉంది బాబాయ్ గారు? బాగున్నారా? బ్రహ్మాండంగా చేయించావు. ఇప్పుడు ఇది కూడా మనం చేయించిందా? మనమే చేయించింది. జరగండి అమ్మా, జరగండి. అబ్బా అక్క, అక్క ఏమైంది? ఆంటీ అమ్మా, అమ్మా ఏమైంది? అమ్మా అయ్యో రాజీ, ఏమైందమ్మా? అమ్మా ఏమైంది రాజీ? ఆంటీకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అమ్మా పెళ్లి లేదు, ఏం లేదు, క్యాన్సల్. అమ్మా పెద్దత్త వాటర్ తీసుకురానా? లిల్లీ వాటర్ తీసుకురా. అలాగే. హే సమంత, హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే వాటర్ తెమ్మంటావేంటి? ఎస్, హాస్పిటల్ కి తీసుకువెళ్ళాలి. అంబులెన్స్ కి కాల్ చేయండి. పెళ్లి ఆపేసి అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. అమ్మా ఏంటమ్మా? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ముందు పెళ్లి ఆపేసి హాస్పిటల్ తీసుకెళ్దాం, పదండి. లేకపోతే ఆంటీ చచ్చిపోతుంది. ఏంటమ్మా ఎలా ఉంది ఇప్పుడు? అమ్మా నేనేమి చావను. శామ్ని నా కోడలుగా చేసుకోవాలి. అమ్మా హే చంద్ర, అలా చూస్తావేంటి? కాల్ అంబులెన్స్. సూర్య, పెళ్లి క్యాన్సిల్ అని చెప్పేసాయి. అట్లీస్ట్ పెళ్ళాపి డాక్టర్ ని పిలవండి. అవసరం లేదు పెద్దమ్మా, నీ కోరిక ప్రకారం నేను సామాన్యనే పెళ్లి చేసుకుంటున్నాను. సూర్య, ఇప్పుడు నువ్వు చెప్పిన మాట నిజమే కదా? నిజమే పెద్దమ్మా. ఏమండి చూసారా? మళ్ళీ మాట మార్చు కదా? అస్సలు మార్చను. ఏది ఆ మాట అందరికి వినిపించేలా మళ్ళొక్కసారి చెప్పవా? మా పెద్దమ్మ సాక్షిగా నేను సామాన్యనే పెళ్లి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్. ఐ నో నేనంటే నీకు చాలా ఇష్టమని, నా మీద నీకు చాలా లవ్ ఉందని తెలుసు సూర్య. కమ్ లెట్స్ గో. నేను సామాన్యుని పెళ్లి చేసుకుంటానన్నాను కానీ నిన్ను కాదు. నేనే కదా సామాన్యని. సూర్య, ఇందులో ఏదో తిరకాసు ఉందనిపిస్తుంది. అరే, ఎలాంటి తిరకాసు లేదు పెద్దమ్మా. ఒకప్పుడు శ్యాముని మనందరం సామాన్య అనుకున్నాం కదా. ఒకప్పుడు మనం సామాన్య అనుకున్న ఈ శ్యామునే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అంతే. లేదు లేదు సూర్య, నువ్వు మాట మారుస్తున్నావు. రాజీ, కంగారులో చెయ్యి ఇటు సైడ్ పెట్టుకున్నావు, గుండె అటు సైడ్ ఉంది. కంగారు పడకు, మాట మార్చినంత తేలిగ్గా గుండె నొప్పి రాదులే. అక్క, నీకు నటించడం చేత కదక్క. నీకు నాకు గుండె నొప్పి రావడం ఏంటి విచిత్రం కాకపోతేను. నీ గుండె నొప్పికి మందేంటో సూర్యకు తెలిసి ఆ మాట చెప్పాడు. చూసావా నీ మందు ఎంత బాగా పనిచేస్తే. పదండి, ఇద్దరిని గదుల్లోకి తీసుకెళ్లి ఇద్దరికి అలంకరణ చేసే కార్యక్రమం చూడండి. పదండి. నువ్వెక్కడికి? పెళ్లి కొడుకుని చేస్తా ఉన్నారు కదా. సూర్య, అలంకరణ చేయడం అంటే ఇద్దరిని ఒకే చోట కూర్చోబెట్టి చెయ్యరా? శామ్ ఉందని పిన్ని, నిన్ను మేం రెడీ చేస్తాం. ఇద్దరిని ఒకే చోట అలంకరణ చేస్తే ఏమవుతుంది? అది తప్పు నాన్న. తప్పేంటమ్మా తప్పు? అసలు ఈ ఆచారాలు సాంప్రదాయాలన్నీ తిరగరాయాలి. జనరేషన్ తో పాటు అన్నీ మారాలి. సూర్య, ఇప్పటికే చాలా మార్చావు. ఈ ఎడబాటు ఎదురు చూపుల్లో కూడా ఆనందాలు సంతోషాలు ఉంటాయి. ఎలాగూ పెళ్లి పెట్టుల మీద కలిసే కూర్చుంటారు కదా.
పాపం బావ ముచ్చట పడుతున్నాడు చిన్న మావయ్య. ఆ ముచ్చట కాస్త తీర్చొచ్చు కదా. నా తమ్ముడు అచ్చట్లు ముచ్చట్లు పెళ్ళైన తర్వాత నువ్వు తీర్దు గాని ఇప్పుడు వెళ్ళమ్మా. రండి. అంత కర్మ, ఒక్కటి కూడా అనుకున్నది అవ్వట్లేదు. ఆంటీ, సూర్య సామాన్య అనగానే వెంటనే లేవబట్టి ప్లాన్ ఫెయిల్ అయింది. ఎస్ రాజశ్రీ గారు, కాస్త టైం తీసుకొని ఉంటే బాగుండేది కదా. ఏందమ్మో, నిన్ను పెళ్లి చేసుకుంటాడేమో అనుకున్నాను. నాకేం తెలుసు? సూర్య ఇంటెలిజెంట్ గా మాట్లాడినప్పుడు మీరు కూడా అలాగే మాట్లాడుంటే బాగుండేది. ఏ టైంకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియకపోతే ఎలా రాజశ్రీ గారు? ఏంటి మొత్తం నాదే తప్పనట్టు ఇద్దరు నా మీదే పడుతున్నారు? తప్పు మీదే కదా ఆంటీ. ఇదిగో, ఇలాంటి మాటలంటే నాకు మా చెడ్డ కోపం వస్తుంది. వస్తుంది. ఊరికే నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు, అవతలి వాళ్ళలాగా మీరు కూడా తెలివిగా మాట్లాడుంటే బాగుండేది. అసలు మీకు నేను సూర్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేనట్టుంది. ఇదిగో, మర్యాదగా మాట్లాడు సామాన్య. అరే, నేను సూర్య కట్టబెట్టాలని నేను చెయ్యని ప్రయత్నం ఉందా? అయినా అసలు నన్ను అంటున్నావు కానీ సూర్య నిన్ను పెళ్లి చేసుకోను అంట కారణం నువ్వేగా. నేనేం చేశానంటీ? ఒకటో రెండో చాలా చేసావు. అరే, అన్ని సూర్య కోపం వచ్చే పనులు చేసావు. ఆంటీ, అరవటం కాదు. అరే, నేను అన్నదానిలో నిజం ఉందో లేదో మీ అమ్మని అడిగి తెలుసుకో. చూసావమ్మా? బేబీ కూల్, ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపే ప్రయత్నం మనం చేస్తూనే ఉందాం. ఒక్క ప్లాన్ అయినా సక్సెస్ కాకుండా పోతుందా? కమాన్. బావా, ఇవ్వమంటావా? ఏంటి? ఇవ్వకుండా ఉండలేను బావా. ఏ శామ్, ఏమైంది నీకు? తెలీదు బావా, ఏదేదో అయిపోతుంది బావా. ఏంటి మీద మీదకి వస్తున్నావు? ఇవ్వాలి కదా బావా. ఏమిస్తావు? అమ్మో, తప్పదు బావా. కళ్ళు మూసుకునివ్వనా, కళ్ళు తెరుచుకునివ్వనా బావా? శామ్, తప్పు. పెళ్ళయ్యేదాకా ఆగలేను బావా. ఇచ్చేస్తా బావా. తప్పెందుకు అవుతుందిలే బావా, ఇక్కడ ఎవ్వరూ లేరు, మనిద్దరమే. ఎలా ఇచ్చేసి అలా వెళ్ళిపోతా. సూర్య, ఎంతసేపని ఇలా కూర్చుంటావు? త్వరగా రెడీ అవ్వాలి. అన్నయ్య శాముదిన గురించి ఆలోచిస్తున్నాడక్క. సూర్య గారు, పెళ్ళయ్యాక ఎలాగో మీరు ఏకాంతంగా ఉంటారు, కనీసం ఇప్పుడైనా మాతో సరదాగా కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయొచ్చుగా. అలా కాదు, మనం ఏం చెప్పినా అన్నయ్యకి ఏమైనా పడదు. ఇప్పుడు ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుస్తాను. ఆహా, అవునా? ఫోన్ మాట్లాడతావా? ఎవరికి బాబు? ఆఫీస్ కక్క. ఆఫీస్ కా? అయితే చంద్రకి చెప్పు, మాట్లాడతాడు. అది కాదక్క, చంద్ర. రేయ్, నీకంటే నేను పెద్దదానిరా, నీ వేషాలంటూ నాకు తెలీదా? శాముదనికి ఫోన్ చేయడానికే కదా. చచ్చా, అది కాదక్క, ఆఫీస్. అది కాకపోతే ఫోన్ మాట్లాడాలన్న నెపంతో బయటకెళ్ళి శాముదిన రూమ్ కి జారుకుందామని ప్రయత్నమా? అదే కదన్నయ్య. ఇంత లేవు ఏంటా మాటలో? అయినా శ్యామ్ రూమ్ కి ఇప్పుడు నేనెందుకు వెళ్తాను? అసలు వెళ్ళను. గుడ్, అయితే రెడీ అవ్వండి సూర్య గారు. నేను రెడీ అవుతాను, మీరు వెళ్ళండి. ఆ పప్పులే ఉడుకో. పాదండి, రెడీ చేతురు గాని. అలా రా గారికి. ఏంటి శామ్, ఏంటి ఈ టైంలో ఫోన్? డాడీ ఫోన్ కనెక్ట్ కావట్లేదు. మ్యారేజ్ గురించి చెప్దాం అనుకుంటే ఏంటిది? ఏమైంది శామ్? ఏం లేదు. నాకు తెలుసులే. ఏం తెలుసు? సడన్ గా నేను కనిపించేసరికి నీ మూడ్ డిస్టర్బ్ అయింది కదూ? అలాంటిదేం లేదమ్మా, శామ్ కి నువ్వంటే చాలా ఇష్టం. అదేం కాదత్తా, శామ్ కి నన్ను చూస్తే భయం. నాకెందుకు భయం? ఒకప్పుడు భయపడలేదా ఏంటి?
అదే నేను ఎక్కడ బావని ఎగరేసుకుపోతానా అని. అమ్మా ఇప్పుడు వేరు కదమ్మా, ఇప్పుడు నీకు పెళ్ళైపోయింది కదా. అయినా కాకపోయినా నాకేం భయం లేదు. భావని నా నుంచి ఎవరు దూరం చేయలేరు. అబ్బా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావేంటి శామ్? సూర్య శామ్ని తప్ప ఎవరిని కల్లో అయినా తలవడనే ధైర్యం. ఏమా శామ్, అంతేనా? ఎస్ చిన్నత్త. నువ్వు నిజంగా అదృష్టవంతురాలి శామ్. థ్యాంక్ యూ. శామ్, ఇది నా గిఫ్ట్. తీసుకో. ఈ చెవి పోగులు నీకు చాలా అందంగా ఉంటాయి. చాలా బాగున్నాయి. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. చాలా Beautiful, బాగున్నాయి. beautiful. మంచి గిఫ్ట్ తీసుకొచ్చావు, చాలా బాగున్నాయి. అయ్యో ముహూర్తానికి టైం అవుతుంది కదా, తన పెళ్లి కూతురు చేయాలి ఇంకా. సమయానికి లిల్లీ, అమ్మ పద్మ, లిల్లీ సమంత, ఏమ్మా బాగున్నావా? ఏం బాబు బాగున్నావా? బాగున్నాను. హాయ్ హాయ్ బ్రో. హౌస్ యువర్ బేబీ? ఎనీవే కంగ్రాట్. థ్యాంక్ యూ సో మచ్. బాగున్నావు కదమ్మా? బాగున్నాను మావయ్య. త్వరగా కానివ్వండమ్మా, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. ఓకే ష్యూర్. అంకుల్ సూర్య ఎక్కడున్నాడు? పైన గదిలో రెడీ అవుతున్నాడు బాబు. నువ్వు కూడా నేను అలంకరించు. హెల్ప్ చేస్తానండి. ఇదిగోండి. అమ్మా శాము, శాము తప్పుకో బాబు, ఒకసారి తప్పుకో అమ్మా. అమ్మ శాము, ఇప్పటికైనా నేను చెప్పిన మాట వినమ్మా ప్లీజ్. అమ్మా రామ్మా. ఆంటీ నీకు గుండె నొప్పి వచ్చిందంట కదా? నువ్వు ఉండవయ్యా. అమ్మా శామ్ ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. అత్తయ్య ఇప్పుడంతా బానే ఉందా? ఏమైనా పెయిన్ ఉందా? మీకు కూడా తెలిసిందా? కర్మ కర్మ, అందరూ బాగా తయారయ్యారు. మీరు ఆగండి. అమ్మ శాము నా మాట వినమ్మా. పెద్దతని చెప్పలేదు. పెద్దత్త, నేను అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ ఒకటే చెప్తున్నా, నేను బావన్నే పెళ్లి చేసుకుంటా. బావే నా మొగుడు. సరేనమ్మా, బావనే చేసుకుంది. చిన్న బావని చేసుకుంది కానీ రామ్మా. కాదు, సూర్య బావని. నువ్వు కూడా ఇక్కడే ఉండి నన్ను పెళ్లి కూతురుని చెయ్యి. నా గొంతులో ప్రాణం పోయినా కూడా ఈ పెళ్లికి నేను పెళ్లి కూతురుగా మాత్రం రెడీ చేయను. వదినా, కళ్యాణ మండపంలోకి వచ్చిన తర్వాత కూడా మీరు ఈ ప్రయత్నాలు మానరా? మాన్ను. మారకే మారకు. నువ్వెప్పుడు మారతావో ఆ దేవుడికే తెలియాలి. వెళ్ళెక్కడ నుంచి వెళ్తానులే. ఇక్కడుండి ఈ పెళ్లిలో నేనేం చేస్తాను? నాకేం పని? పండి. ఆంటీ ఏదేమైనా సరే సూర్య శ్యామల పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. జరిపించుకోండి, బాగా జరిపించుకోండి. ఎలా జరుగుతుందో నేనే చూస్తాను. జాగ్రత్త ఆంటీ, మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుందేమో.
ఎక్స్క్యూజ్ మీ. నమస్కారం. నమస్తే ఆంటీ. హాయ్ విష్ణు, హౌ ఆర్ యు? హాయ్. 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 హలో. ఏంటి అన్నీ మీరే చేసేసుకుంటారా? మాకు ఛాన్స్ ఇవ్వండి. అతిథుల తర్వాత ఎవరైనా మీరు కానివ్వండి. తాతయ్య. హరి, నేను వెళ్ళి మిగతా పనులు చూస్తాను. ఈలోగా మీరు కానివ్వండి. అలాగే. అమ్మ పద్మ కానీ త్వరగా రెడీ చేసి తీసుకురండి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగేనమ్మా. సరేనా? తప్పుకోమా, తప్పుకో బాబు. బాబు సూర్య, సమంతని పెళ్లి చేసుకోకు, సామాన్యని పెళ్లి చేసుకో. గుండె నొప్పి వచ్చిందంటగా? నువ్వు ఉండవయ్యా, నేను చెప్పేది విను. అర్థం చేసుకో. ఇప్పుడు బానే ఉందా? నీ దాకా వచ్చింది, నువ్వు ఉండవమ్మా. సూర్య, నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మా, ఇంత జరిగిన తర్వాత కూడా సామాన్యుని పెళ్లి చేసుకోమంటావేంటి? నువ్వు వాపవే. సూర్య సూర్య, నేను చెప్పే మీరు ఎన్ని చెప్పినా సూర్య సమంతల పెళ్లే జరుగుతుంది. ఇది ఖాయం. అమ్మా, అందరూ చెప్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఎందుకు? వెళ్ళు. రే, నువ్వు ముయిరా. అసలు నేనేం చేయాలనుకుంటున్నానో నువ్వేం చేస్తున్నావురా? కర్మ, ఎలాంటి కొడుకు పుట్టాడు? కర్మ కర్మ. తప్పుకోమా. సాధారణంగా పెళ్లిలో ఇలాంటి వాళ్ళు బయట వాళ్ళు ఉంటారు, కానీ మనకి ఇంట్లో వాళ్ళే ఉన్నారు. అయితే పెళ్ళంతా సందడే సందడి. ఏంటి సమంత, సూర్యని మ్యారేజ్ చేసుకోబోతున్నావని చాలా హ్యాపీగా ఫుల్ జోస్తో ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఈ పెళ్లి జరగదు సమంత.
ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నానో తెలుసా? రంగారావు గారిని మర్డర్ చేసింది ఎవరో కాదు, మీ డాడ్ అని సూర్యకి ఏదో ఒక గ్యాప్ లో చెప్పేస్తా. దట్స్ కన్ఫర్మ్. నీ పెళ్లి జరగనివ్వను, అది గుర్తుంచుకో.